జనం నుంచి వనంలో రాష్ట్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 18న మేడారంలోనే రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అటవీ ప్రాంతంలో కేబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి. మేడారం జాతర పనులతో పాటు సంక్షేమ పథకాల పనుల అమలుపై డిస్కస్ చేయనున్నారు మంత్రులు. రాష్ట్రంలో ప్రజాపాలన సరికొత్త చరిత్రకు వేదిక కాబోతోంది. ఇప్పటి వరకు సచివాలయానికే పరిమితమైన అత్యున్నత స్థాయి కేబినెట్ సమావేశం ఇప్పుడు అడవి బాట పట్టింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారాలమ్మల చెంతనే ఈసారి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. పాలనను ప్రజల వద్దకు తీసుకువెళ్లడమే కాకుండా గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటి చెప్పేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో గిరిజన క్షేత్రంలో అధికారికంగా పూర్తిస్థాయి కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనూ ఇదే మొదటిసారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. త్వరలో జరగనున్న మేడారం మహాజాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తుంది. దీంతో కేబినెట్ సమావేశాన్ని అక్కడే నిర్వహించడంతో క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను నేరుగా పర్యవేక్షించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. జాతర నిధులు, భద్రత, భక్తుల సౌకర్యాలపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల్లో అమలవుతున్న 6 గ్యారెంటీలపై చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 18న మధ్యాహ్నానికి సీఎం మేడారం చేరుకుంటారు. కేబినెట్ భేటీ తర్వాత ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు. 19న ఉదయం సమ్మక్క సారాలమ్మల గద్దెల కొత్త ప్రాంగణాలను ప్రారంభించి దర్శనం చేసుకుంటారు. తర్వాత హైదరాబాద్ చేరుకొని అదే రోజు సాయంత్రం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్.